హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. వీడియో స్టార్ట్ చేయంగానే బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది. ఇంతసేపు ఇంట్లో వర్క్ చేసుకున్నప్పుడు ఏమీ లేదు. నేను ఎప్పుడైతే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటానో ఖచ్చితంగా ఏదో ఒకటి కూరగాయలు, అల్లం వెల్లిపాయలు, కొబ్బరి కుడకలు, జుట్టు ఇట్లా చిక్కెంటికలు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. కరెక్ట్ ఏం సౌండ్ రావట్లే కదా అన్న టైంకి స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేయగానే ఇంకా వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. యాక్చువల్గా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి ఒక చిన్న షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా మా వారైతే షూటింగ్లో బిజీగా ఉంటారనమాట. ఇప్పుడు 9th నుంచి 22nd 21st వరకు అసలు ఖాళీ లేకుండా మాస్ యాత్ర జెమినీలో వస్తుంది చూస్తున్నారు కదా. ఒకటి అయిపోగానే ఒకటి స్కెడ్యూల్, ఒకటి అయిపోగానే ఒకటి ప్రాక్టీస్, ఒకటి అయిపోగానే ఒకటి షూటింగ్, మొత్తం అన్ని డేట్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి అనమాట. దానివల్ల మేమైతే కొంచెం గృహప్రవేశం అనుకుంటున్నాము. డేట్ అయితే కొంచెం అటు ఇటుగా ఉంది, 1, 2 అనుకుంటున్నాము. అదా ఇదా అనేసి ఏదైనా దగ్గరలోనే ఉంది. కానీ ఇంకా మీకు చెప్తాము డేట్. ఈ షూటింగ్స్ కొంచెం ఇది బిజీ అయిపోయిన తర్వాత, ఒక 2 షెడ్యూల్ అయిపోయిన తర్వాత చూద్దామనేసి చెప్తున్నాము. ఎందుకైనా మంచిది అనేసి ముందే షాపింగ్ చేసి పెట్టేసుకున్నాము. ఆ తర్వాత ఎండలు కూడా ఎక్కువ అవుతాయి. నేను 2 రోజులు షాపింగ్కి వెళ్ళినందుకే ఒకరోజేమో మా ఇంటి దగ్గరలోనే ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళాం బట్టల షాపింగ్. నేనేం తీసుకోలేదు, అది కూడా వీడియో షూట్ చేశాను. ఏమేమి తీసుకున్నాం అనేది కూడా షూట్ చేసాను, అయితే చూడండి. ఇది వచ్చేసి బేగం బజార్కి వెళ్తున్నాం. అంటే గృహప్రవేశానికి అనే కాదు, దీవెనకు కూడా షూటింగ్కి సంబంధించి ఆర్నమెంట్స్ అన్నీ ఆల్రెడీ వేసుకున్నవే ఓల్డ్ అయిపోయాయి. కొన్ని కొంచెం కట్ అయిపోతే తెగిపోతే కూడాను కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకుంటుంది అనమాట. ఇప్పుడు షూటింగ్ చేస్తుంది కాబట్టి కొంచెం అవసరం అవుతున్నాయి హాఫ్ శారీ మీదకి వాటికి. ఇంకా దీనికి పనికి వస్తుంది, దానికి కూడా పనికి వస్తుంది, వేసుకోవడానికి కూడా ఉంటుంది అనేసి తీసుకుందాం అనేసి వెళ్తున్నాము. ఆన్లైన్లో కూడా ఉంటాయి, అవి కూడా తీసుకున్నా కూడా మీకు చూపిస్తాను. కాకపోతే ఇక్కడికి వెళ్తే ఏంటంటే ఎక్కువ వెరైటీస్ ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు అనేసి చూస్తున్నాము. కాకపోతే అక్కడికి సాటర్డే సండే రోజు అట్లా సాటర్డేనేమో వెళ్ళాము. తలనొప్పి, అసలు పిన్నులు పెట్టి కూర్చున్నట్టుగా వచ్చింది. ఎందుకంటే నేను ఎక్కువ ఇంట్లో ఉంటాను కాబట్టి బయటికి వెళ్ళడం తక్కువ ఇష్టం ఉండదు నాకు అంతగా. అట్లా బయటికి వెళ్ళడం, మళ్ళీ మళ్ళీ అంత జనం ఉన్న ఆ ఏరియాకి వెళ్ళడం వల్ల మొత్తం అంత గొంతంతా పోయి వాయిస్ అంతా చేంజ్ అయిపోయి దగ్గొచ్చింది, తలనొప్పి వచ్చేసింది అనమాట. ఇంకొక రోజు అట్లనే వెళ్ళి ఉంటే కనుక ఖచ్చితంగా ఫీవర్ వచ్చి పడుకునేదాన్ని. అంత ఘోరంగా అయిపోయింది నా పరిస్థితి. యాక్చువల్గా ఈ వీడియో వచ్చి మళ్ళీ సాటర్డే వస్తుంది. రేపు సాటర్డే వెళ్ళింది అనమాట. 1 వీక్ అవుతుంది. ఎడిటింగ్ చేయలేదు, అవ్వట్లేదు. వీడియోస్ ఉన్నాయని చెప్పాను కదా నిన్న బ్లాగ్లో. అవి 1 by 1 అన్నీ పెట్టుకుంటూ వస్తున్నాను, షూట్ చేసిన వీడియోస్ అన్నీ కూడాను. ఈరోజు మాత్రం ఇది ఎడిట్ చేసి పెడదామని. అంటే ఎక్కువ రోజులు అయిపోతుంది కదా, మళ్ళీ అంటే కన్ఫ్యూజన్లో వేరే వీడియో షూట్ చేసుకుంటూ డిలీట్ చేశాను అనుకోండి, ఇంక అంతే గోయిందా. అట్లా ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ అయిందని కూడా చెప్పాను నేను. అందుకే 1 by 1 అన్నీ ఎడిటింగ్ చేసేసుకుని ఒకరోజు అంతా అట్లా పెట్టేసుకొని తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడ ఎంత రష్ అంటే మామూలు కొంతమంది షూట్ చేసేవాళ్ళు వాయిస్తో షూట్ చేసుకోవచ్చు, కాకపోతే మన వాయిస్ అంత అంటే ఏమంటారు గట్టిగా రాదు, అక్కడ చెప్పినా వినపడదు. ఇంకోటి ఏంటంటే మైక్స్ తీసుకెళ్ళలేదనమాట మేము, డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి ఇంకా క్లియర్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనేసి వెళ్ళాము. మెయిన్ అంటే ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఒక 2 షాపులు చూసి వెళ్ళాము, కానీ ఫుల్ జనము. నేను ఒక షాపు బయట నుంచే చూసి బయటకు వచ్చేసిన ఏమొద్దని. ఒక షాపు లోపలికి వెళ్ళి ఆ జనం వాళ్ళు చూసుకుంటూనే ఉన్నారనమాట. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అనిపించింది నాకు, అందుకే ఇంకా బయటకు వచ్చేసాను. మామూలుగా ఒక గల్లీలో ఒక చిన్న షాప్కి వెళ్ళి మరీ అంత జిగేలు కాకుండా నార్మల్ అయితే ఒక 2 సెట్స్ తీసుకున్నాము. దీవెనమ్మకి గృహప్రవేశానికి వేసుకోవచ్చు, ఫంక్షన్కి వేసుకోవచ్చు, షూటింగ్ కూడా వేసుకోవచ్చు అనేసి. గోల్డ్ అయితే ఇప్పట్లో మన వల్ల కాదులే కండి తీసుకోవడము అనేసి అవి తీసుకున్నాము. చూపిస్తాను అవి కూడా. అక్కడ అన్నీ అంటే కొన్ని అన్ని బాక్సులు తీశారు. అందులో ఏం తీసుకున్నాను అనేది కూడా మీకు ఇంటికి వచ్చిన తర్వాత క్లారిటీగా చూపించేశాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అసలు జనం చూడండి ఎలా ఉంది. ఇది ఒక చిన్న గల్లీ, రోడ్డు కూడా కాదు, ఆ గల్లీలోనే ఇంతమంది ఉన్నారు. ఒక గల్లీకి ఇటు సైడ్ చూడండి ఇట్లా. అక్కడైతే ఎంతమంది సబ్స్క్రైబర్స్ కలిశారు అసలు. ఇంకొంతమంది అయితే చాలాసేపు మాట్లాడారనమాట. ఆ మాట్లాడడం ఒక 10 నిమిషాలు, నడవడం ఒక 10 నిమిషాలు, మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ కలవడం, మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ ఆగడం, మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ ఆగడం. షాపులలో కూడా అంతే అయింది. కాకపోతే చాలా బాగా మాట్లాడారు, వెంటనే గుర్తుపట్టేసి చాలా హ్యాపీగా అనిపించింది మీ వీడియో చూస్తామని చెప్తే. ఫుల్ రష్ ఉంది చూసారా, అసలు పోవడానికే అవ్వట్లేదు. ఎట్లా చూసినా షాపులు, ఏ గల్లీకి వెళ్ళినా. నేను మా వారితో చెప్పాను, నన్ను కనుక ఇక్కడ వదిలేసిపోతే నేను వారం రోజులైనా ఇంటికి రాలేనని. అంత అసలు ఎడిపోతున్నాము, ఎటు వస్తున్నాము ఏం అర్థం కావట్లేదు. ముందే నాకు కొంచెం అట్లా స్మెల్ జనం, ఆ పొగ,
అందులోనే కార్లు, ఇంకా బండ్లు, ఆటోలు మొత్తం హోల్సేల్ అనమాట. కాకపోతే బయట మనం షాప్లో తీసుకున్న దానికి ఇక్కడ వెళ్ళిన దానికి మామూలుగా ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా కొన్ని తీసుకున్నాం అనమాట. కొత్త ఇల్లు కదా, బకెట్స్ అలాంటివి. అవి అయితే 100కి 100 అండ్ 50-50 ఉన్నాయన్నమాట ప్రైస్. క్వాలిటీ బాగుంది. ప్రైజెస్ కూడా మనం ఇక్కడ అంటే ఎగ్జాంపుల్ ఒక 200 ఉందనుకోండి, ఇక్కడ అక్కడైతే 100 రూపీస్కే వస్తుంది. ఎక్కువ క్వాంటిటీలో షాపింగ్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఒక రోజు టైం తీసుకొని మార్నింగ్ వెళ్ళిపోయి ఓపికన్న వాళ్ళు ఈవినింగ్ వరకు షాపింగ్ చేసుకొని రావచ్చు. ఒక 10,000 అయ్యేకాడ 5,000 అవుతాయి. ఖచ్చితంగా మీరు ఒకవేళ అవసరం ఉంది, వెళ్ళాలి, బడ్జెట్లో కావాలనుకుంటే అన్నీ వెళ్ళొచ్చు. ఈ షాప్లో కూడా వెళ్ళాము. ఇది ఒక చిన్న గల్లీ, వెళ్తూనే ఉంటే గల్లీలాగా లేదు, ఒక ఇల్లు లాగా ఉందన్నమాట. చూడండి, ఈ షాప్ అయితే ఒక 5వ షాపో 6వ షాపో మేము చూడడము. ఏది చూసినా కొన్ని చూస్తేనేమో నచ్చట్లేదు, కొన్నేమో ప్రైస్ ఎక్కువ ఉన్నాయి, కొన్నేమో హెవీగా ఉన్నాయి, కొన్నేమో జిగేలు అంటున్నాయి. అసలు ముందు నాకు మైండ్ డిస్టర్బ్ అయిందనమాట, ఆ స్మెల్, కళ్ళు తిరగడం అట్లా. దానివల్ల నేను ఏది చూసుకోలేకపోయినా ప్రశాంతంగా కొంచెం తక్కువ 2-3 కస్టమర్స్ ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా కూర్చొని వెళ్ళాను. ఎటు తిరిగి వచ్చినా మళ్ళీ అక్కడికే వస్తున్నాను, ఆ గల్లీలలో తిరిగి. తెలియని వాళ్ళైతే ఇంక పాప అంతే సంగతి. నేనైతే ఇది సెకండ్ టైం అనుకుంటే, ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రింద అంత లోపలికి కూడా వెళ్ళాలి. మెయిన్ రోడ్ నుంచి తీసుకొని వచ్చాము కొన్ని గిన్నెలు, అంటే కుకింగ్ వీడియోస్, ఎండిటీ వెజ్ ఫుడ్, నాన్ వెజ్ అవి స్టార్ట్ చేసినప్పుడు కొంచెం రాతిండి గిన్నెలు, కొంచెం పెద్దగా మూతలు ఉన్నవి అవన్నీ తీసుకోవడానికి అప్పుడు వెళ్ళాము. ఇంత డీప్గా లోపలికైతే వెళ్ళలేదు, మెయిన్ రోడ్డుకే ఉంటే అవి స్టీల్ సామాన్ కానీ అవన్నీ తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. అక్కడితోనే వచ్చేసినాం, కానీ ఇంత లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు. ఈ ఐటమ్స్ ఎప్పుడు నేను చూడలేదు, అసలు కొనలేదు కూడాను. అట్లా కొత్తగా వెళ్ళే వాళ్ళు, తెలియని వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే వెళ్ళండి. ఓపిక లేని వాళ్ళు, కొంచెం స్మెల్, హడావుడి, ట్రాఫిక్ పడని వాళ్ళు మాత్రం అస్సలు వెళ్ళొద్దు. నాకు అసలు ఎప్పుడూ తలనొప్పి నాకు ఆ రోజు వచ్చింది. అన్నం కూడా తినకుండా పడుకున్నాను అనమాట నేను, సొంత వదిన. అంత తలనొప్పి వచ్చి మొత్తం తలంతా గుండు పిన్నలతో కూర్చున్నట్టుగా అయిపోయింది. అన్నీ ఉన్నాయి, కాకపోతే మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది, అంటే రీజనబుల్ ప్రైజెస్. ఏదైనా ఫంక్షన్స్ కానీ లేదంటే ఇట్లా మనకు పీటల్ టైపు డెకరేషన్ ఐటమ్స్, కిరాణా షాప్ ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. మొత్తం హోల్సేల్ అంతా బండిల్స్. ఎక్కడంటే గుండు పిండి కాడ నుంచి కురుకోస తాడు ఉంటాయి కదా, అక్కడి నుంచి కూడాను. మొత్తానికైతే మేము ఇయర్ రింగ్స్, ఇంకోటి ఏదో అక్కడ బాగా అనిపించాయి. వెళ్ళాము కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది, అంత వర్త్ ఏం కాదనిపించింది. బాగున్నాయి డిజైన్ అవి, కానీ చూసాము. వడ్డానాలు అయితే మొత్తం ఎండి పెట్టున్నాయి చూడండి. అసలు ఏది గోల్డో, ఏది రోల్డ్ గోల్డో, ఏది డిజైన్ ఏమో అర్థం కాలేదు. అన్నీ ఒకేలాగా అనిపిస్తున్నాయి, అంటే సైజెస్ కొంచెం దగ్గరగా ఫోల్డ్ చేశారు కాబట్టి ఇట్లా అనిపించింది. షూటింగ్ పర్పస్ అయితే మనం రోల్డ్ గోల్డే వేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఉండాలి వెరైటీస్. అంటే ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్కలాగా, ఒక్కొక్క డ్రెస్కి ఒక్కోలాగా సెట్ అవుతాయి. అంటే కొంచెం వింటేజ్ లుక్, అంటే ఓల్డ్ మోడల్ దానికి ఒకటి, న్యూ మోడల్ దానికి ఒకటి, మిడిల్గా ఉన్నదానికి ఒకటి, సింపుల్ దానికి ఒకటి సెట్ అవుతుంది. కొంచెం కాస్ట్లీగా బాగా రిచ్గా రెడీ అయినప్పుడు ఒకటి సెట్ అవుతుంది. అన్నిటికీ ఒకటే సెట్ అవ్వదు కాబట్టి అప్పుడు కొన్ని కొనాల్సి వస్తుంది షూటింగ్ పర్పస్. అదనమాట. అక్కడికి వెళ్ళాము. మొత్తానికి 5-6 షాపులు తిరిగిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి చెట్టు కింద కాసేపు ఒక 10 నిమిషాలు నిలబడి అట్లా గాలి అందులో మేము వెళ్ళడం కూడా తినిన తర్వాత 2:33కి వెళ్ళాము. 6:37 కల్లా ఇంటికి వచ్చేసాం అనమాట. ఫాస్ట్గా తీసేసుకున్నా. అసలు కొన్ని అయితే తీసుకోలే కూడా, ఇంకా నాకు బయట తీసుకుంటాలే అని అంత ఇట్లా అయిపోయిందనమాట తలంతా. ఈ ప్లేట్స్ వచ్చేసి ఇంకా తమలపాకులు, పువ్వులు ఏదైనా పెట్టుకోవడానికి కావాలి కదా. నాకు ఇప్పుడు కొంచెం దాచుకోవడానికి కూడా స్టోరేజ్ కొంచెం తక్కువగా ఉంది. పూజలప్పుడు కూడా నేను మామూలు ప్లాస్టిక్ ప్లేట్సే వాడేదాన్ని. ఇంకా తీసుకుందాం, ఇప్పుడు కొంచెం ప్లేస్ ఉంటుంది, స్టోర్ చేసుకోవచ్చు అనేసి ఉద్దేశంతో. పూజ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ టైం కదా, అంటే కొంచెం ప్లేస్ ఉంటుంది. ఫస్ట్ టైం మా ఇంట్లో పూజ చేసుకోవడం కొంచెం, అంటే ఇంత పెద్ద మొత్తంలో పూజ చేసుకోవడం, ఒక ఫంక్షన్ చేయడం మా చేతుల మీదుగా, మా ఇంట్లో మా డబ్బులతోటి చేసుకోవడం కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఎక్కువ కూడా తీసుకోలేదు. అవి మరి ఎట్లుంటాయి, నల్లగా అయిపోతాయి, ఆ పెయింట్ పోతుందా నాకైతే తర్వాత సంగతి. కానీ ప్రస్తుతానికి ఆ రోజు వరకు కాస్ట్ కూడా పెద్దగా ఏం పడలేదు, 35-40 రూపీస్ అలాగ పడింది అనమాట. అలాగని ఎక్కువేం తీసుకోలేదు. ఒక 4 ఏమో చిన్నవి తీసుకున్నాను, పూలు, తమలపాకులు, వక్కలు ఏదైనా ఉంటే. ఇంకా బట్టలు పెట్టడానికి, ఒడి నింపడానికి,
గృహప్రవేశం అప్పుడు ఇట్లా ట్రే టైప్లో బేషన్స్ ఉన్నాయి నా దగ్గర ఒక 2. కాకపోతే ఇది కూడా ఒకటి ఉంటే బాగుంటుంది కదా ఏదైనా పెట్టుకోవడానికి అనేసి ఒకటి పెద్దది 4 అయితే చిన్నవి తీసుకున్నాను. ఒకటి 60 రూపీస్, ఒకటి 40 రూపీస్ పడింది. ఇప్పుడు అయిపోయింది. ఫైనల్గా షాప్కి వచ్చి కూర్చున్నాం. మన గాంధీ చౌక్లో ఖమ్మంలో ఉన్న వాళ్ళకి షాప్ ఉంటుంది చూసారు కూర్చునేలాగా, అలా ఉండే షాప్కి వచ్చి కాసేపు అక్కడ నిలబడి ఇంకా వేరే కస్టమర్స్ ఉంటే వాళ్ళు వెళ్ళిన దాకా వెయిట్ చేసి లోపలికి వెళ్ళి మేము కూర్చొని వాటర్ దాకా అప్పుడు ప్రశాంతంగా చూసామన్నమాట. ఇప్పుడు చూపిస్తాను అసలు ఇక్కడ తీసుకున్నాం. ఇంకా దీని అడ్రస్ కూడా వీలుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. విజిటింగ్ కార్డు ఇచ్చారు కానీ నాకు మర్చిపోయానండి ఎక్కడ ఉంది అసలు. ఆ గల్లీ ఏందో ఆ ఏరియా ఏందో మీరు అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా ఒకటనేది ఏ అడ్రస్ అంత తొందరగా ఏం దొరకదు, ఎందుకంటే మొత్తం అవే ఉంటాయి అన్నమాట. ఇక్కడ కొంచెం కూర్చోడానికి ఉంది, కస్టమర్స్ తక్కువగా చిన్నదే ప్లేస్, కాకపోతే బాగా చూపిస్తున్నారు ఓపిక. ప్రతి ఒక్కటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానుంచి ముక్కు పుడక దగ్గర నుంచి పెద్ద పెద్ద వడ్డానాలు 20,000 30,000 వరకు కూడా ఉన్నాయి సెట్స్. నేను వెళ్ళాను, ఒక సింపుల్గా ఉండే వడ్డానం ఒకటి తీసుకున్నాను. యాక్చువల్గా నాకు రాణి హారం అంటే చాలా ఇష్టము, కాకపోతే అదొకటే 6,000 5,000 పడింది అనమాట. ఇంకా తీసుకోలేదు, అంత వద్దులే ఇప్పుడు కొంచెం బడ్జెట్ మంది లోగా ఉందనేసి తీసుకోలేదనమాట. మామూలుగా నెక్లెస్ టైప్లోనే తీసుకున్నాము. మళ్ళీ ఆ దీవెన ఎప్పుడైనా వేసుకున్నా తనకి యూజ్ అవ్వాలనేసి, ఒకసారి నేను వేసుకున్నా తర్వాత యూజ్ అవ్వాలని ఇంకా తీసుకోలేదు. అవన్నీ వడ్డానాలు, ఇవన్నీ నెక్లెసెస్, చౌకర్స్, పూసలకు సంబంధించినవి, క్రిస్టల్ కొన్ని అవి, ఇంకా ఇయర్ రింగ్ సెక్షన్ ఒకటి, నెక్లెస్ సెట్ ఒకటి, బ్రైడల్ సెట్ ఒకటి, మామూలుగా ఎంగేజ్మెంట్కి ఒకటి ఉంది, మ్యారేజ్కి ఒకటి ఉంది, అట్లా ఉందన్నమాట. సుంతవదిన అయితే ఇంకా ఇది బాగుంది ఒకసారి వేసుకొని చూడు అని అంటే వేసుకున్నాను. దీనికి ఇయర్ రింగ్స్ బుట్టలు రాకుండా కాయిన్స్ వచ్చాయి, అమ్మవారి కాయిన్స్ తోటి ఇట్లా నెమలి పింఛంలాగా వచ్చాయి అన్నమాట. బాగుంది అని అన్నారు, సరేలే తీసుకుందాం. తక్కువ ప్రైజే పడింది, పెద్దగా ఏం పడలేదన్నమాట. ఒక 2 సెట్స్ తీసుకున్నాము. మొత్తం 2 సెట్స్, ఒక 2 జతల దిద్దులు, దీవెనకు ఒక వడ్డానము, చంపస్వరాలు, ఒకటి నెక్ వరకు నెక్లెస్ ఒకటి తీసుకుంటే అప్పటికే అంటే 4,500 అయింది. మామూలుగా ఒక సెట్, ఒక నెక్లెస్, ఒక లాంగ్ హారము, పాపిడి చైను, బుట్టలు వస్తేనే 5,000 నుండి స్టార్ట్ అయ్యాయి షాప్లో. సరే అట్లయితే వద్దులు, ఎంతవరకు వస్తున్నాయి మనకు అన్నీ ఇంకా 4,500 5,000లో అన్నీ వచ్చేయాలనేసి చూసామన్నమాట. దాంట్లోనే వడ్డానం వచ్చింది, నెక్లెస్ వచ్చింది, హారం వచ్చింది, చంపస్వరాలు వచ్చినాయి, పాపిడి బిళ్ళ వచ్చింది, నాకొకటి హారం వచ్చింది, ఇయర్ రింగ్స్ వచ్చాయి, అంతే. బ్యాంగిల్స్ దీవెనకు ఒక 4 బ్యాంగిల్స్, నాకు ఒక 2 బ్యాంగిల్స్ వచ్చాయి పెద్దవి, ఇక అంతే తీసుకున్నాము. బ్యాంగిల్స్ కూడా 700 పైనే పడింది అనమాట. సరే ఎప్పుడే వేసుకోం కదా, వేసుకుందాంలే మట్టి గాజులలో బాగుంటాయి అనేసి తీసుకున్నాను. అట్లా జరిగింది మా షాపింగ్. మొత్తం ఒక 4,850 రూపీస్లో కరెక్ట్గా ఇవన్నీ వచ్చాయి అన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి, మనం సెలెక్ట్ చేసినవి కొంచెం గోల్డ్ టైప్లో ఉండాలి. దీవెనకేం కొంచెం ఓల్డ్ మోడల్ లాగా ఉండాలంటే డ్రెస్ కూడా అలానే ఉంటుంది. సారీ తీసుకొని స్టిచ్చింగ్ చేయించేది మా అక్క దగ్గర ఇచ్చేసాము. ఆల్రెడీ బట్టల షాపింగ్ కూడా అయిపోయిందని చెప్పాను కదా, రేపు పెడతాను ఆ బ్లాగ్ వీలుంటే, ఎడిటింగ్ అయితే కనుక. ఇదనమాట మేము గృహప్రవేశానికి చేసిన షాపింగు. సెట్ చేస్తున్నారు పాప, ఒక్కొక్కటి మా కోసం ఒక్కో డబ్బా తీసి ఆ డిజైన్కి ఆ కలర్కి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ తీస్తున్నారు. నెక్స్ట్ ఇంకా చంపస్వరాలు, బుట్టలు, దేనికి మ్యాచ్ అయితే వడ్డానం డిజైన్ అన్ని కాసుల పేరు టైప్లో వచ్చిందనమాట, చిన్న చిన్న కాయిన్స్ లాగా, దానికి మ్యాచ్ అయ్యి అన్నీ తీసిస్తున్నారు. కావాలంటే సెట్ తీసుకోవచ్చు కానీ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, మనం అంత ఎందుకులే పెట్టడం అనేసి 8,000 వరకు అనేసి ఇది తీసుకున్నాం. దీనికే 3 వచ్చాయి అన్నమాట. కానీ ఆల్రెడీ ఇలాంటిది ఒకటి వాడింది దీవెన. ఇంకోటి ఏంటంటే సింగిల్గా ఒకటే వచ్చింది, ఇది ఎప్పుడూ పెట్టుకోలే కదా, ఇది తీసుకుందాం అనేసి నేను కొంచెం వర్క్ వచ్చింది కదా దానికి, చిన్నగా వచ్చింది సింపుల్గా, దేని మీదకి సెట్ అవుతుంది, గ్రాండ్గా అయినా సింపుల్గా అయినా. అనేసి ఇంతకుముందు తీసుకున్న మొత్తం వడ్డానం చుట్టూ అంత డిజైన్ ఉండే, ఇది ఒక్కటే లక్ష్మీదేవి లాగా వచ్చింది కదా, ఇది ఒకసారి ట్రై చేద్దాం, ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ వేరే సెలెక్ట్ చేద్దాం అనేసి తీసుకున్నాము. ఫైనల్గా మేము తీసుకున్న జ్యువెలరీ అంతా ఇదనమాట. షాపింగ్ కంటే ఎక్కువ తిరగడానికి ఎక్కువ టైం సరిపోయింది. మళ్ళీ కార్ తీసుకుని వెళ్దామంటే అక్కడ పెట్టడానికి ప్లేస్ మీరు చూసారు కదా, ఎలా జనాలు అయితే అటు ఇటు గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నారు అట్లా. ఇంకా కొన్ని ఎక్స్ట్రా చూపించారు కానీ ఇంకా అవన్నీ తీసేసాము. జస్ట్ ఈ హారం, నెక్లెస్, బుట్టలు, బ్యాంగిల్స్ అవి తీసుకున్నాము.
అప్పటికే నాకు ఇంకా ఎక్కువ అయిపోయింది ప్రైజు. ఇవి చంపస్వరాలు, ఇవి కూడా మ్యాచ్ చేశారు పాపం వాళ్ళు, సెట్ అంతా ఎక్కువ అవుతుందనేసి ఇదొకటి అన్నారు. అవి కూడా తీశారు కానీ అవి దీనికి మ్యాచ్ అవ్వట్లేదు, కాసుల పేరు టైప్లో కాయిన్స్ వచ్చాయి కదా అమ్మవారిలాగా, అట్లా మ్యాచ్ అవ్వట్లేదు అనేసి ఇంకా ఇవి ఎతికారనమాట. ఇవి కొత్తగా వచ్చింది, ఇంకా దానికి ఉక్కులు కానీ ఏమీ పెట్టలేదు. తర్వాత వాటికి చైన్స్ వైట్ కలర్ పూసలు అటాచ్ చేసి ఇచ్చారు. ఈ బ్యాంగిల్స్ అనుకున్నాము, కాకపోతే ఇవి కొంచెం కుచ్చుకున్నట్టుగా అనిపించింది. మా దీవెనకు బట్టలు కానీ నగలు కానీ ఏది కుచ్చుకోవద్దు అనమాట. మామూలుగా చిన్నపిల్లలకి అసలు కుచ్చుకునేవే వేసుకోరు వాళ్ళు. నాకెందుకో ఇవి కొంచెం బాగా వెయిట్ ఎక్కువగా, వేసుకొని తీసేటప్పుడు కూడా కొంచెం షార్ప్గా ఉంది కదా, కుచ్చుకునేటట్టు డ్రెస్సుకు పట్టేలాగా ఉంది అనేసి ఇంకా ఈ చిన్నవి తీసుకున్నాను. ఇవి కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి, బాగున్నాయి. ఇవి నేను చూపించేమేమో ఇప్పుడు ఇవి నేను తీసుకున్నాను అనమాట. అప్పుడెప్పుడు ఉండేవి నాకు అవి 350 ఏమో పెట్టి తీసుకున్నాను. అవి పోయాయి, ఇంకా అంటే పోయాయి అంటే మీన్స్ కలర్ పోయాయి అనమాట. 3-4 ఇయర్స్ అవుతుంది కదా. ఇది కూడా బాగానే అనిపించింది, ఇది కూడా కొంచెం షార్ప్గానే అనిపించింది. డిజైన్ బాగుంది కానీ షార్ప్గా ఉందన్నమాట. ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాను, ఇదా అని. ఏది గుచ్చుకున్నా వేసుకోదు, డ్రెస్సులు ఖరాబ్ అయిపోతే. ముందు ఇవి తక్కువే కానీ డ్రెస్ కాస్టే మనకి ఇది దాదాపు 2-5-3 వరకు పడుతుంది. శారీకి అయితే ఏంటి, స్టిచ్చింగ్కి అయితే ఏంటి, అవి మొత్తం అన్నీ దాని గురించి ఆలోచించాను. ముందు వేసుకోవాలి కదా, తీసుకొని పక్కన పెట్టేయడం వేస్ట్, వేసుకోకుండా అనేసి నేను ఇంకా దీవెన గురించి తెలుసు కదా, అలాగనేసి కొంచెం గుచ్చుకోకుండా లైట్ వెయిట్లో స్టోన్స్ ఎక్కువగా ఊడిపోయేలాగా లేకుండా తీసుకున్నాను. నచ్చాయి, చాలా బాగున్నాయి, ఇవి నచ్చాయి కానీ నాకెందుకో అనిపించింది మళ్ళీ వేసుకోదేమో అని. అందుకోసం అక్కడ పెట్టాను చూడండి చిన్నవి. సింపుల్గా అయితే ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు, దేనికైనా కొంచెం అంటే ఫ్యాషన్ డ్రెస్ వేసుకొని ఒక్కొక్కటి వేసుకోవచ్చు, లంగా ఓని అయినా వేసుకోవచ్చు, లంగా జాకెట్కైనా వేసుకోవచ్చు, మట్టి గాజులు వేసుకున్నా వేసుకోవచ్చు అనేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, ఏది తీసుకుందాం ఏది తీసుకోవద్దు అనేది కాకుండా అన్నీ నచ్చుతున్నాయి అన్నమాట. నాకు చందనే అంటే నీకు ఏది తీసుకోవాలో సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లే కదా ఉమా ఇన్ని చూసిన తర్వాత అని. అందుకే ఎక్కువ ఆప్షన్స్ ఉంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. తక్కువ ఉన్నాయి అనుకోండి ఒక 4, దాంట్లోనే మనకు నచ్చింది బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. నాకేమో అవి నచ్చినాయి, కాకపోతే దీవెన వేసుకోదేమో అనేసి భయం వేసింది. ఇంకా అటు ఇటు చూసి తీసుకెళ్ళి వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఇంకా నేను మీకు చూపిస్తాను లాస్ట్కి నేను తీసుకున్నవి. కొంచెం దగ్గరగా అలాగే ఉంటుంది అనేసి. నాకు సమ్మర్లో దగ్గు వస్తూ ఉంటుంది, ఇప్పుడు కూడా అలాగే వస్తుంది, స్టార్ట్ అవుతుంది. మాట్లాడుతుంటే ఇంకా గొంతులో కొంచెం ఇట్లా ఇచ్చింగ్ అయ్యి దగ్గు వస్తుంది అనమాట. కొంచెం గ్యాప్ ఇచ్చి చిన్నగా మాట్లాడుతున్నాను. ఇవి నాకు వచ్చాయి. ఇదైతే అంత కుచ్చుకునేలాగా ఏం లేదండి, అంత పెద్ద ఇరిటేటింగ్గా కూడా లేదు. నాకు గాజులు కూడా మామూలుగా అయితే అమ్మమ్మ వాళ్ళు గట్టిగా అంటే టైట్గా ఉండేలాగా వేయించుకుంటారు పని చేసేటప్పుడు, ఇట్లా విరిగిపోకుండా ఉండేలాగా దగ్గరికని. నాకేం బ్యాంగిల్స్ ఈజీగా వేసుకొని ఈజీగా తీసేసేలాగా ఉండాలన్నమాట. గట్టిగా ఇట్లా పిండేసి చెయ్యి అట్లా తీస్తే అట్లా అనిపించదు. మట్టి గాజులు కూడా అంతే, నేను కొంచెం లూజ్గానే వేసుకుంటాను. ఈ 2 తీసుకున్నా, 4 తీసుకోమన్నారు కానీ నాకు వద్దులే ప్రైస్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ దానికే 700 అవుతున్నాయి అనేసి ఇంకా 2నే తీసుకున్నాను. అట్లా ఇది కూడా చాలా బాగుంది కదా, పట్టు శారీస్ మీదకి చాలా బాగుంటుంది. సరేలే మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుందాం అని పెట్టాను. నేను ముందే ఇంత ప్రైస్లో ఇన్ని నగలు ఇంత ప్రైస్లో అని ఫిక్స్ అయ్యి వెళ్తాను. బట్టలైనా సరే ఏదైనా షాపింగ్ అయినా సరే ఒకసారి ఖచ్చితంగా వాటి సరిపడ మనీ మాత్రమే తీసుకెళ్తాను. ఎందుకంటే మన మైండ్ ఎట్లా డబ్బులు లేనప్పుడు ఎట్లా కంట్రోల్లో ఉంటాం కాబట్టి, చేతిలో లేనప్పుడు అట్లా అనమాట. బాగుంది, ఇది కూడా బాగుంది, కొంచెం క్లాసిక్గా ఉందన్నమాట. ట్రెడిషనల్ టైప్లో ఉంది, క్లాసికల్కి సంబంధించింది. అట్లా వాళ్ళు చూపించడం చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారనమాట. ఇది ట్రై చేయండి. ఎన్ని బాక్సులు తీశారు, కనీసం ఒక కనీసం ఒక 10-15 బాక్సులైనా తీశారు.
ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు, అంటే హాఫ్ 50 మీరు పెట్టుకున్న బడ్జెట్కి ఇంకా 50 సగంలోనే వచ్చేస్తాయి అన్నమాట షాప్స్. అంటే కావాలంటే అందులో ఒకటి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఒక దగ్గర బుట్టలు, ఒక దగ్గర నెక్లెస్, బ్యాంగిల్స్, కొన్ని దగ్గర కొన్ని తక్కువగా ఉన్నాయి సేల్స్. కావాలంటే వెళ్ళి ట్రై చేయొచ్చు, చాలా తక్కువలోనే వస్తాయి. అంటే ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఈ ఆర్నమెంట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, షూటింగ్ పర్పస్ వాళ్ళు కూడా చాలామంది వస్తారంట బేగం బజార్కి. చార్మినార్, కూకట్పల్లి, బేగం బజార్ ఇట్లా. ఇక్కడ ఏంటంటే ప్రైస్ తక్కువగా ఉంటుంది, ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. మీకు కావాల్సిన మోడల్స్ ఏది అడిగినా చూపిస్తున్నారనమాట. ఇన్స్టాల్ ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళినా సరే టక్కుని తీసేసి చూపిస్తున్నారు. ఇంకా ప్రైస్ మనకు నచ్చితే తీసుకోవడం అంతే. చూస్తూనే ఉన్నా. నా కన్ఫ్యూజనే మా దీవెనకు వచ్చి ఉంటుంది, ఇదా అని. ఫైనల్గా ఏదైందని అంతవరకు తీసుకొని ఎమ్మటే బిల్ వేయించాను అనమాట, మళ్ళీ మైండ్ డైవర్ట్ అవుతుందని. అప్పటికే 2 hours పట్టింది. పాప మా వారు కూర్చున్నారు. అంత షాపింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, ఓపిక ఉండదు, అందుకే నేను ఎక్కువ షాపింగ్ చేయను. పక్కన వెళ్ళిన వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం అంతో పాటు అదో ఏదో చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా అయిపోయిందా అని అడుగుతూ ఉంటారు. అందుకే ఓపిక ఉండదు కదా, మళ్ళీ ఎందుకు అనవసరంగా వెళ్ళడం హడావుడి కనుకని నేను అంత పెద్దగా వెళ్ళను. షాపింగ్ కూడా టక్ చేసేస్తా. ఆల్రెడీ సెలెక్ట్ చేసిన తర్వాత కూడా ఆయన బాక్సులు తీస్తూనే ఉండు, వాళ్ళకి ఏదైనా బేరం రావాలి కదా పాపం అనేసి. ఖచ్చితంగా ఇంకా గృహప్రవేశం డేట్ ఎప్పుడన్నా కామెంట్ చేస్తున్నారు. ఆ రెండిట్లో ఏదన్నా ఒకటి ఫిక్స్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. నేనైతే ఈ మంత్లోనే ఉంటుంది ఎండింగ్లో. అలాగా ఏదనేది ఏంటంటే మీకు వీడియోలో చెప్తాను, లేదంటే సపరేట్గా వీడియో చేసి కూడా చెప్తాము ఖచ్చితంగా. పెద్దగా అంటే ఏమీ అంత గ్రాండ్గా అంత పెద్దగా ఏం చేయట్లేదు, మామూలుగా అనుకుంటున్నాము. దగ్గర ఫ్రెండ్స్ అంటే సిటీలో ఉన్న వాళ్ళ అంతవరకు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కనుక అంతవరకు చెప్తున్నాం. ఇంకా అందరికీ అయితే ఏం చెప్పట్లేదు, సింపుల్గానే చేసుకుంటున్నాం అనమాట. అంటే మళ్ళీ దీవెన ఫంక్షన్ మళ్ళీ ఒక జూన్లో అలాగా ఫంక్షన్ అనుకున్నాము, చెయ్యాలి కదా మళ్ళీ ఒకతే ఆడపిల్ల అనేసి. ఇంకా చూస్తున్నాం అనమాట. మళ్ళీ దీనికి అన్నిటికీ పిలిచి అన్నిటికీ ఖర్చు అయిపోతే మళ్ళీ కొంచెం బర్డెన్ అవుతుంది అనేసి ఆలోచించి దీన్ని అయితే సింపుల్గా చేస్తున్నాము. మరీ చేయకుండా ఉంటే ఏదైనా పూజ, సత్యనారాయణ వ్రతం అలా చేయించుకోకుండా ఉంటే బాగోదు కదా. అంటే మనం సొంతంగా ఇల్లు కొనుక్కునేటప్పుడు చేయించుకోవాలి ఖచ్చితంగా అనేసి ఇంకొంచెం ధైర్యం చేస్తున్నాము. మేము ఫస్ట్ నుంచి కూడా చెప్పాము కదా, కొంచెం అనుకోకుండా అయిన ఇల్లు అనమాట. అనుకోకుండా అంటే కొనుక్కోవాలనుకున్నప్పుడు డబ్బులు ఉన్నాయి కానీ ఇల్లు దొరకలేదు. కారుకి, ల్యాండ్కి డబ్బులు పెట్టేసిన తర్వాత ఇల్లు దొరికింది. అది అయింది ఇంకా దేవుడి దయ. ఇంకా ఎట్లయిందో ఏమైందో మాకు ఇంకా విచిత్రంగానే అనిపిస్తుంది. సరేలే అయింది కదా అనేసి ఇంకా ఎప్పుడు ఏదవుతుందో మనకు తెలియదు, అంత దైవ నిర్ణయం కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం మనం వెళ్ళాలి. ఏది ఎప్పుడు ఎలా జరగాలనేది ముందే రాసి పెట్టి ఉంటుంది కాబట్టి మనం ఇంకా దానికి సరెండర్ అయిపోయి ఇంకా అలాగే వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. ప్రస్తుతానికైతే ఇలా జరుగుతుంది. పెద్దగా ఏం వెళ్ళలేదండి షాపింగ్. మొత్తం మీద అవుతాయి బట్టలకి, ఈ ఆర్నమెంట్స్కి, వాటికి కలిపి చిన్న పిల్లలకి సంబంధించినవి అవి ఉంటాయి. ఒక 17,000 వరకు పైనే అవి ఉంటాయి. అలాగా ఇంక ఇంట్లోకి కావాల్సిన చిన్నవి సామాన్లు ఇంకా అన్నీ కలుపుకొని అవుతాయి ఈజీగా 20,000 వరకు దీనికి అయ్యేటట్టున్నాయి. ఇంకా ఫుడ్ అని, డెకరేషన్ అని, పూజా సామాగ్రికని, పంతులు గారికని, ఇంకా ఎంత అవుతాయో తెలియదు. ఫైనల్గా ఎంత అనేది కూడా చెప్తాను. అంటే దేనికి ఎంత పెట్టాము ఎంత అనేది, అంటే కొంచెంలో సింపుల్గా చేసుకునే వాళ్ళకి ఎలా బడ్జెట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఇది మొత్తం అయిపోయిన తర్వాత చెప్తాను. ఎందుకంటే ఎంత అవుతుందో లాస్ట్ వరకు నాకు కూడా తెలియదు. కొన్ని సిచ్యువేషన్స్లో మనకు తెలియకుండానే, అనుకోకుండానే కొన్ని అప్పటికప్పుడు చేయాల్సి వస్తుంది అనమాట, మర్చిపోయినా సరే. కాబట్టి ప్రతి ఒక్కటి కూడాను ఏది చేసాము ఏంటి అనేది రాసుకొని, ఏది తీసుకున్నాము ఏది తీసుకోలేదు, మీకు ఏది అవసరం ఏది అవసరం కాదు అనేది చూసుకొని కొన్ని అయితే రాస్తున్నాను నేను. మీకు ఏదైనా యూజ్ అయితే కనుక నేను ఆ బడ్జెట్ అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ మీన్స్ గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఇంతలో ఇంత సింపుల్గా చేసుకోవచ్చా, గ్రాండ్గా చేసుకోవచ్చా అనేది ఇంకా చూడాలి. ఫైనల్గా ఇప్పుడు సెలెక్ట్ చేసామన్నమాట. ఇప్పుడు పాపిడి చైన్లకు వచ్చింది. ఈ పాపిడి చైన్కి కూడా మొత్తం 3-4 బాక్సులు తీశారు వాళ్ళు, దానికి మ్యాచ్ అయ్యేది. చాలా ఓపికగా చూపించారు. మనకు కావాల్సిన బడ్జెట్లోనే మొత్తం అన్ని సెట్స్ ఇచ్చేసారనమాట పాపం. అంటే ఇదే తీసుకోవాలి లేదు అని చెప్తూ ఉంటారు కదా,
అలా లేకుండా ప్రతి ఒక్కదానికి కూడా ఒక 100 వెరైటీస్, ఒకటి అడిగితే 100 వెరైటీస్ చూపిస్తున్నారు. అన్నీ పాపిడి చైన్సే, ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ఈ షాప్ అడ్రస్ ఈరోజు ఇస్తాను, లేదు రేపు ఖచ్చితంగా మీకు విజిటింగ్ కార్డ్ ఎక్కడ పెట్టినా చూసి మాత్రం లొకేషన్లో చెప్తాను. లేదంటే ఆ పేరైనా మొబైల్ నెంబర్ ఉన్నా కూడా ఖచ్చితంగా షేర్ చేస్తాను నేను. చూడండి, కావాలనుకుంటే వెళ్ళండి. మనకి ఏ సెట్ కావాలనుకుంటే దానికి సంబంధించినంత మ్యాచ్ చేసి ఇస్తారు. తక్కువ బడ్జెట్ 5000 అనుకోండి, ఒక 2500లోనే అయిపోయేలాగా కంప్లీట్ చేసేస్తారు ఒక సెట్ మొత్తం. వడ్డానం, చంపస్వరాలు, ముందు చెప్పినట్టు నెక్లెస్, హారము, పుట్టలు, ఇవన్నీ 3 అయితే బాగా నచ్చాయి. 3 నచ్చిన దాంట్లో ఒకటే మ్యాచ్ అవ్వలేదు, ఇంకొకటేమో కొంచెం సన్నగా వచ్చింది. అందుకనే దానికి మ్యాచ్ అయ్యి కొంచెం గ్రాండ్గా ఉండేది. దీవెన కోసం తీసుకున్నాం అనమాట. ఇంకా అదే అంటారు, అన్నీ నచ్చాయి కదా నీకు అని అంటే నేను అదే అంటే నన్ను కొనుక్కోవాలనిపిస్తుంది, అన్నీ నచ్చాయి కానీ ఏది తీసుకోవాలి. ఆయన తీసుకోండి మేడం, ఒక 2-3 తీసుకోండి, చేంజ్ చేస్తూ ఉండొచ్చు అని. నేనంటే ఇవన్నీ తీసుకొని పోయి డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ నైట్ నిద్రపోయి పడుకుంటే నాకు నిద్ర రాదు, ఆలోచన వస్తూ ఉంటుందని ఆయనతో అంటున్నా. నవ్వుతున్నారు. ఇంకా బేగం బజార్కి వచ్చి కూడా ఆలోచిస్తున్నారంటే ఇంత తక్కువలో ఇన్ని తీసుకొని బాగానే సెట్ చేసుకున్నారు అని. వాళ్ళు చూపించడం వల్లనే అది ఇంకా సాధ్యమైందనమాట. ఇంకా సెలెక్షన్ కూడా సొంత వదిన, చందు అన్నయ్య అంటే ఇట్లా అని ఇవ్వడము. ఎందుకంటే ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా షూటింగ్ పర్పస్ కొనడం, అట్లా ఒక ఐడియా ఉంటుంది ఏ షాపు ఏంటి అనేది అయితే ఉంటుంది. అందుకోసం ఈజీగా అయిపోయింది. 4 hours పట్టింది షాపింగు. అంటే మొత్తానికి అన్నీ కలిపి వెళ్ళే దగ్గర నుంచి ఇంటికి మళ్ళీ వచ్చేంత వరకు జర్నీయే సగం టైం అయిపోయింది అనుకోండి దాంట్లో. ఇందులో మీకు ఏది నచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో అయిపోగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్లోడ్ చేయగానే చూసేసేయచ్చు అనమాట. ఇంకా ముందు గృహప్రవేశానికి సంబంధించినవి చిన్న చిన్న వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను, షాపింగ్వి. ఇదైతే ఫస్ట్ పెట్టేశాను, కొంచెం లెంతీగా ఉంది కదా, ఈరోజు టైం ఎక్కువ ఉందనేసి పెట్టాను. యాక్చువల్గా అసలు ఇది నేను థర్స్డే రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా వారు షూటింగ్కి వెళ్ళిపోయారు, చెప్పాను కదా బిజీగా ఉంటారనేసి. అప్పటి నుంచి ఇంకా ఎప్పుడవుతుందో కూడా తెలియదు. నేనైతే వీడియోస్ అన్నీ పెట్టేసి ఉంచుతున్నాను. ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది ఇంకా మన చేతిలో లేదు. వస్తే ఈరోజే రావచ్చు థర్స్డే, లేదంటే ఫ్రైడే రావచ్చు. ఒకసారి ఫోటో తీద్దామనేసి అన్నీ సెట్ చేసుకున్నాము. పాపిడి చైన్ కూడా బయట తీసేసి అక్కడ కూర్చొని చూసేయండి బిల్లు, చూసేయండి అని ఆల్రెడీ ఆయన చూసేస్తున్నాడు. ఇంకా నేను చూసేయండి అని చెప్తా ఉన్నాను. పాపం సతా ఇచ్చాను బాగా. అయిపోయింది మొత్తానికైతే. దాదాపుగా 1.5 hour పైనే పట్టింది ఇవన్నీ తీయడానికి. యాక్చువల్గా సెలెక్ట్ చేయడానికి అంటే కూడాను వాళ్ళు బాక్సులు ఎత్తకడమే చాలా టైం పట్టింది, దాంట్లో మ్యాచ్ చేసి ఇవ్వడానికి. ఎంతసేపు నించొని ఉన్నారు, ఇంకా ఇప్పుడే కాదు మార్నింగ్ నుంచి నైట్ 11-12 వరకు ఉంటారంట. అలాగే వడ్డానాలు మాత్రం చాలా బాగున్నాయి. వడ్డానాల కలెక్షను మంచి కలెక్షన్ ఉంది షాప్లో. చిన్నదే కానీ చాలా తీసుకొస్తున్నారు. ఇంకా పైనుంచి లోపల నుంచి ఆ గల్లీలో నుంచి ఉందన్నమాట. ఈ మెయిన్ రోడ్డు కూడా ఏం లేదు, గల్లీలోనే ఉంది. ఇవేవో పైకి పెట్టుకుంటారంట చెవులవి, అంటే కుట్టించుకొని పెడతారో ఏమో తెలియదు కానీ ఇక్కడ మనకి పైన చెవు ఉంటుంది కదా, దానికి ప్రెస్ చేసేవి. అప్పట్లో అమ్మమ్మ నాయనమ్మలు వాళ్ళు అప్పట్లో, మరి అమ్మమ్మ నాయనమ్మ ఏజ్ కంటే ఇంకా వాళ్ళ అత్తలు ఉంటారు కదా, జేజమ్మ తాతమ్మ వాళ్ళు పెట్టుకునేవాళ్ళు పైన చెవులు ప్రెస్ చేసి. అవి అనమాట, అవి కుట్టించేవి కాకుండా ప్రెస్ చేసుకునేవి. దేనికి ఎంత వేసారు అనేది ఫస్ట్ ఎంత చెప్పారు, ఎంత వేసారు అనేది డీటెయిల్గా అన్ని ఐటమ్స్ వచ్చాయా లేదా అనేసి చెక్ చేసుకుంటున్నాం. ఇవి చంపస్వరాలు, వాటికేమో బయట పూసలివి తర్వాత ఆయన అటాచ్ చేసి ఇచ్చారనమాట. ఇవి సింగిల్గానే వస్తుందా, డబల్ లేయర్ వస్తుంది కదా అనేసి అడిగితే అప్పుడు తీసి ఇచ్చారు. ఇవి 2 పాపిడి చైన్ చేసాము, మర్చిపోయి ఒకటి తీసేసామన్నమాట బిల్లులో నుంచి. ఆల్రెడీ ఒకటి ఉంది దీవెన దగ్గర, ఇది ఇంకోటి. మళ్ళీ అలాంటిదే 2 ఎందుకు మోడల్స్ కావాలంటే తీసుకోవాలంటే కొంచెం వేరియేషన్ ఉంటే బాగుంటుంది అనేసి ఎప్పుడైనా 2 ఒకలాంటివి ఉంటే ఒకటి తీసేసాము, పక్కన పెట్టాము. మళ్ళీ ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కుదిరితే కనుక ఇంకొంచెం డిఫరెంట్గా తీసుకోవచ్చు. ఇవైతే కొంచెం గోల్డ్ లాగా ఉండాలనే తీసుకున్నాం, అంటే ఆ ఫినిషింగ్ అలా ఉండాలనేసి, చూడడానికి కలర్ కూడాను.
ఇదేమో కొంచెం కలర్ఫుల్గా వేసుకున్నప్పుడు బాగుంటుంది అనేసి ఈ లాంగ్ హారం అయితే అప్పుడు తీసుకున్నాము. ఆ బిల్లు చూసి నేను మా ఆయన ఏమంటాడో అనేసి నాకు భయం వేస్తుందంటే, బిల్లు కట్టేది మీ ఆయనగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటుండే చందనే. బిల్లు చూపిస్తే మా ఆయన షాక్ అనమాట. నేను అక్కడ నుంచి చూపిస్తున్నాను కెమెరాలో 4000 చేయిందని ఇలా ఫింగర్తో చూపిస్తున్నాను. అక్కడ జరిగే డిస్కషన్ అదనమాట. కాకపోతే చాలా ఎక్కువ వచ్చాయి మేడం, అన్నీ తీసుకున్నాను అన్నారు. అదొకటి కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు కూడా. ఈ ప్రైస్కి ఇలా వచ్చాయంటే మేము వస్తుందా అని ఉంటుంది, మేము వచ్చింటే మాకు ఈజీగా 10,000 అయ్యాయి అదని ఇదని అట్లా జరిగిందనమాట. అగో నేను చెప్పాను కదా, అవి పూసలు దానికి చంపస్వరాలకి అటాచ్ చేసి ఇస్తున్నారు, ఇంకో 2 లేయర్స్ అని అవే సెట్ చేసి ఇస్తున్నారు. ఈలోపు పక్కనున్న అమ్మాయి అన్నీ ప్యాక్ చేస్తుంది. ఇంకా ఒక్కొక్క ఐటెం మనకు చూపించేసి ఒక్కొక్క సపరేట్ కవరు, దానికి ఒక పెద్ద వైట్ బాక్స్ కూడా ఇచ్చారు. ఎప్పుడు ఇంకా దాంట్లో ఆర్నమెంట్స్ అన్నీ అటు ఇటు వేయకుండా కవర్లో స్టోర్ చేసుకోవడానికి. ఆల్రెడీ మన సెల్ఫ్లో ఉంటాయి కదా, అలాంటి బాక్స్లోనే పెట్టేసి ఇచ్చారనమాట. ఒక డబ్బాలో షూటింగ్కి వెళ్ళినా సరే ఈజీగా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు దాంట్లో. అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మ్యాట్స్ తీసుకుంటున్నాను. నా దగ్గర ఉన్నవేమో అన్నీ, ఒకటేమో మొత్తం అంతా రాలిపోతుంది పొట్లిపోయి. ఇది బయటేమో 450 500 ఉంది, అక్కడ ఓన్లీ 200కి ఇచ్చారు. ఒక 2 బకెట్స్, 2 మగ్స్, ఒక డస్ట్బిన్, ఒకటి చెత్త చాట, ఒకటేమో మాప్, ఒకటి స్ప్రింగ్ మాప్ ఒకటి తీసుకున్నాము. ఒక 2 మ్యాట్స్ తీసుకున్నాం పెద్ద సైజ్వి, రూమ్ అంతా ఉంటాయి కదా 6x6, ఆ మ్యాట్స్ ఒకటి 2 తీసుకున్నాము. ఎవరైనా వచ్చినా పడుకోవడానికి పూజ దగ్గరికి యూజ్ అవుతాయి అనేసి ఒక 3 బాటిల్స్ తీసుకున్నాను. ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి కదా, మళ్ళీ అక్కడ ఒక 3 డేస్కి వాటర్ కావాలనేసి ఆల్రెడీ చిన్న వాటర్ వాడేసిన, మళ్ళీ ఇవి అక్కడ తీసుకెళ్ళి ఎందుకనేసి బాటిల్స్ తీసుకున్నాను. పెద్ద సైజువే తీసుకున్నాము. ఇక్కడ పాల గిన్నె అవన్నీ అడిగితేనేమో ఒక్కొక్కటి 1600, ఒకళ్ళైతే 4000 చెప్పారు. రియల్ బ్రాస్ అంటారు, ఏదో ఒక బ్రాస్ అని ఏదో ఒకటి వేయమంటే ఆ పెద్ద సైజు తీసుకుంటే 4000 అని చెప్పారనమాట. కొంచెం షైనింగ్ ఎక్కువగా ఉంది. ఇత్తడైతే మరి అంత షైనింగ్ ఉంటుందని నాకు డౌట్ వచ్చింది. కాకపోతే ఒకటి బరువు ఉంది, ఒకటి లైట్ వెయిట్ ఉంది. కాకపోతే దీంట్లో కొన్నే పాలు పెడితే 1000 అనేది కొంచెం పెద్దది తీసుకోవాలి, పాలు ఎక్కువగానే పోస్తే మంచిదని. కాకపోతే ప్రైజు నాకు అంత అనిపించలేదు, అందుకే వచ్చేసామన్నమాట. ఇంకా కొంచెం కొన్ని ఉన్నాయన్నమాట షాపింగ్ అవి చేసేవి, దాంతోపాటు తీసుకుందాంలే అనేసి